అని ప్రేమించరా నాయన. అటు బాధితుడు పాపం సమస్యలో ఉన్నాడు, ముందే ఇబ్బందుల్లో ఉన్నాడు, మళ్ళీ నీ దగ్గరికి వచ్చి అయ్యా నాకు సాయం చేయయ్యా అంటే వానికి సాయం చేయడానికి గవర్నమెంట్ నీకు జీతం ఇస్తుంది. వాస్తవంగా నువ్వు గవర్నమెంట్ దగ్గర జీతం పొందుతున్నావు, వానికి ఫ్రీగా నువ్వు చేయాలి. కానీ నువ్వు వానికి చేసి వాని దగ్గర కూడా, ముందే బాధితుడు వాని దగ్గర కూడా లంచం ఆశిస్తున్నావు. తప్పు కదా, అది నువ్వు ప్రేమించినట్టు కాదు కదా. ప్రేమించు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, సహోదరుణ్ణి ప్రేమిస్తున్నాను. అతడు వచ్చి అయ్యా మరి నాకు ఆ పొలం అది వైనోవేటెడ్ చేయాలంటే ఎంత తేవాలయ్యా? కాదులేండి ఎక్కడన్నా అప్పన్న తెచ్చుకుంటానండి. పిచ్చోడా, అప్పొద్దు నీ తలకేదుపా, సంతకం పెట్టేసాలేపో, పైసలు వద్దులే, మంచిగా తిను, బతుకుపో అను. 2 చేతులు ఎత్తి దండం పెడతాడు. అయ్యా డబ్బులు ఇవ్వకపోతే పని కాదు, డబ్బులు ఇవ్వకపోతే పని కాదని చాలా మంది అంటే, ముందే అన్నానికి లేని బతుకుతున్నానయ్యా, ఎక్కడ తేవాలా ఎట్ట చేయాలా అని చాలా బాధపడ్డానయ్యా. బంగారు తండ్రి అయ్యా, అయ్యా సంతకం పెట్టావా? ఇంక అయిపోయిద్ది అయ్యా, నాకు వచ్చిందా? వాళ్ళైతే ఏడుస్తారండి చేతులు పట్టుకొని. నిజంగా మనం ప్రేమించి వద్దులే పో అంటే ముందు అతను ఎంత సంతోషపడతాడు నాకు తర్వాత సంగతి, కానీ నువ్వు ప్రేమించే దేవుడు మాత్రం సంతోషం. లంచాలు తీసుకొని కోట్లు గడించిన వాడికి లేని సంతోషం, సంతృప్తి, అది ముట్టకుండా గవర్నమెంట్ నీకు ఇచ్చే జీతంతోనే బ్రతుకుతూ, నీకున్న దానిలోనే నీ బిడ్డల్ని చదివించుకుంటూ ఉన్న దానిలోనే బ్రతుకుతున్నట్లయితే, అక్రమంగా ఆర్జించినటువంటి వాడు కోట్లు కూడబెట్టిన వానికి దక్కని సంతోషం ఆ కొంచెములో నీకు దక్కుద్ది. నీ పిల్లలు కూడా ఆశీర్వదించబడిన వాళ్ళు అవుతారు.